ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస విశేషత గురించి మనం ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్‌లో కార్తీక పురాణం గురించి, కార్తీక మాసం యొక్క నియమాల గురించి చెప్తూ వస్తున్నాం. ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానంతో మనం కార్తీక మాసం యొక్క విశేషత తెలుసుకుంటూ ఉన్నాం. ఇక కార్తీక మాసంలో ఇంకా కూడా 11వ రోజు నుంచి మొదలుపెడితే మిగతా విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసపు యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు 12వ అధ్యాయంలో కార్తీక శుక్ల ద్వాదశి నాడు కార్తీక ద్వాదశి అని, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు కదా గురుగారు. అసలు ఆ క్షీరాబ్ది ద్వాదశి, అదేవిధంగా కార్తీక ద్వాదశి యొక్క విశేషత తెలియజేస్తారా గురుగారు? ఎన్ని అద్భుతమైన సూక్ష్మాలు మన ఆచారాలలో పండుగలలో ఉన్నాయో కదా. కంచు పాత్రలో భోజనం కార్తీక మాసంలో చెయ్యరాదు. గురుగారు రాగి తగరం అనే 2 లోహాలను కలిపితే కంచు అనే లోహం లభిస్తుంది. ఇత్తడి, వెండి, బంగారం, రాగి ఎన్నో లోహాలు ఉండగా కంచు లోహం మట్టుకు 2 లోహాల మిశ్రమం. గురుగారు భోజనం చేసే పాత్ర ఎప్పుడూ మనకు కంచు పాత్రనే ఉండాలి, కానీ కార్తీక మాసంలో కూడదు. ఓ గురుగారు, అలాంటి కంచు పాత్రను ప్రమిదగా చేసి అందులో నెయ్యి పోసి దీపారాధన చేస్తే కార్తీక దీపం అవుతుంది. గురుగారు కార్తీక ద్వాదశి, మథన ద్వాదశి నాటి దీపం అవుతుంది. తులసికోట వద్ద కంచు ప్రమిదలో 3 వత్తులు వేసి నువ్వుల నూనె వేసి ప్రదోష సమయంలో ఎవరు దీపారాధన చేస్తారో వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి. గురుగారు కార్తీక ద్వాదశి నాడు యజ్ఞోపవీతం, కృష్ణ ప్రతిమ, దీపదానం, బియ్యం దానం ఇవ్వడం, చెరుకు గడలు దానం ఇవ్వడం ప్రత్యేకం అని మనకు పురాణాలు చెబుతాయి. వీటితో పాటుగా ఇంకా ప్రత్యేకమైన అంశం సాలగ్రామ దానం ఇవ్వాలి. గురుగారు ఈ సందర్భంగా గమనించినట్లయితే తులసి కళ్యాణం మనం చాలా విశేషంగా చేస్తూ ఉంటాం పెద్ద ఎత్తున. ఇది రాబోయేటటువంటి కార్తీక పౌర్ణిమకు ప్రారంభ సూచన అని కూడా అంటూ ఉంటారు. గురుగారు భీష్మునికి సంబంధించి సంతానం లేదు కనుక అతడికి ఉత్తమ లోకాలు కలగాలి అనే సంకల్పంతో భీష్మ పంచక వ్రతం అనే వ్రతం పేరిట కూడా కార్తీక ఏకాదశి నాటి నుంచే 5 రోజుల పాటు రోజు తర్పణాల వదలాలు, బియ్యం వదిలి గురుగారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మథన ద్వాదశి అన్న పేరిట దామోదర వ్రతం చేసి విష్ణువును తులసి కోటలో ఆ పక్కనే ఉసిరిగ మొక్క కూడా నాటి ఈ రెండింటి మధ్యన సాలగ్రామ రూపంలో ఉంచి గురుగారు ధాత్రి బృందా సమేత అంటూ సంకల్పంతో ఆ జలంధరుడి ఇల్లాలైన తులసి పాతివ్రత్య మహాత్మ్యాన్ని తెలిసే విధంగా ఉండే కథలు తలుచుకుంటూ వ్రతం చేసి పూజ చేసి గురుగారు పాటించే ఆచారం ఒకటి మహా అద్భుతంగా ఉంటుంది. గురుగారు ఈరోజు అన్నదానం చెయ్యాలి ద్వాదశి నాడు. అలాగే ఈ వ్రతం చేసే సమయంలో సాయంత్రం వేళన చిన్నారి బాలబాలికలకు కొత్త వస్త్రాలు ధరింపజేసి లేదా ఉతికిన శుభ్రమైన వస్త్రాలు వేసుకునే ఉంటారు. మరి ఒకటి, ఒక రోలులో బియ్యం పోసి అందులో పాలు పోసి చెరుకు గడను ఆ పిల్లల చేతికి ఇచ్చి దంచమని చెప్పాలి. ఇది మథన ద్వాదశి నాటి గొప్ప ఆచారం, దాని లోకంలో ప్రత్యేకత మాయమైపోయింది. వాడి ప్రత్యేకత గురుగారు ఏమిటి అంటే పాలు, చెరుకుగడ, బియ్యం నూకల ఈ మిశ్రమం తెల్లగా ఉంటుంది. ఇవి దుస్తుల పైన పడి చుక్కల వలె కనిపిస్తాయి. ఆకాశంలో శ్రవణ నక్షత్ర మండల సమీపంలో శ్రీమన్నారాయణమూర్తి జీవాజ్వల్యమానంగా కనిపించే కాలం ఈరోజు. ఆకాశంలో ఉండే చుక్కలకు ప్రతీక ఈ బియ్యపు పాల చెరుకుగడతో దంచిన చుక్కలు, బిందువులు. ఎవరి దిష్టుల మీద ఎన్ని బిందువులు పడతాయో అంతకాలం వాళ్ళు బ్రతికి ఉంటారు, అన్ని వేల సంవత్సరాల కాలం పాటు వైకుంఠంలో ఉంటారు అంటూ ఈ వ్రత కథ తెలియజేస్తుంది. అద్భుతం గురుగారు. త్వరగా నిద్రపోకూడదు, భజనలు చెయ్యాలి.
స్తబ్దత, చల్లదనం, శీతలం, శైత్యం, రుగకారకాలు. చురుకుగా ఉండాలి, భజన చేయాలి. చిన్నారి బాలబాలికలు ఇలా దంచుతూ ఉంటే పెద్దలంతా కూడా చుట్టూ చేరి నారాయణతే నమో నమో అంటూ భజనలు చేయడం ఎంత అందమైన సందర్భం కదా, దృశ్యం కదా. అవును కనుక గురుగారు. మథన ద్వాదశి ఇలా చేయాలి, తులసి కళ్యాణం చేయాలి. చాలా అద్భుతం గురుగారు. అదేవిధంగా ఈ యొక్క ద్వాదశి నాటికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్తీక పురాణం కథ కూడా కాస్త వివరిస్తారా గురుగారు? ప్రతి పురాణంలో ఒక పాత్ర. ఈ 12వ అధ్యాయానికి సంబంధించిన పాత్ర ధర్మవీరుడు, గురుగారు. అతడి కుమార్తె. ఆ అమ్మాయి వైధవ్యం చెందిన కారణాలను తెలుసుకొని గత జన్మలో అనేక పాపములు చేసి ఉన్న విషయాలు కూడా తెలుసుకొని ఆ కుమార్తె చేత ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయించాడు. గురుగారు. తులసి ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేస్తే సమస్తమైన పాపముల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కథనంలో ఉండే మెలికలు వేరు. గురుగారు. చరాచర వృత్తాంతాల ప్రస్తావనలు మనం చేయకుండా స్థూలమైన కథనే మనం సూక్ష్మంగా గ్రహించినప్పుడు దానం ప్రత్యేకం, గురుగారు. సాలగ్రామ దానం మరింత ప్రత్యేకం. గురుగారు. జలంధరుడి ఇల్లాలైన తులసి విష్ణువునే భర్తగా స్మరించి విష్ణు భక్తురాలిగా ఉండే నేపథ్యంలో తండ్రి జలంధరుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అది మొదలుగా జలంధరుడే నా భర్త అంటూ తులసి నమ్మింది, తన భర్తనే నమ్ముకొని పతివ్రతగా జీవితం చేస్తున్నది. గురుగారు. ఆ పుణ్య పాతివ్రత్య బలం కారణంగానే జలంధరుడి పట్టహాసాలు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అంతం చెయ్యాలి అనే దేవతల ప్రార్థన మేరకు విష్ణువు జలంధరుడి రూపం ధరించి తులసికి కనిపించడంతో తులసి క్షణకాలం పాటు ఏమరుపాడు గురి కావడిన సందర్భంలో ఈశ్వరుడు త్రిశూలం ధాటిని ప్రయత్నించడం, జలంధరుడి శిరస్సు తెలిగిపోవడం, తులసికి సత్యం బోధపడడం, విష్ణువును సాలగ్రామ శిలగా మారిపోమ్మని శపించడం. ఈ వృత్తాంతాలన్నీ మనకు తెలిసినవే. పాషాణాలుగా. పాషాణాలుగా. గండకీ నది తెలిసిన వృత్తాంతాలే, గోమతీ నది తెలిసిన వృత్తాంతమే. కనుక శివుడిని మాత్రమే శిలారూపంలో లింగరూపంలో అర్చించడం కాకుండా విష్ణువును కూడా సాలగ్రామ రూపంలో పూజించాలి అని బోధించేటటువంటి ప్రబోధ మాసం ఈ కార్తీక మాసం. ఇది ఉత్థాన ద్వాదశి. తులసి ద్వాదశికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించిన తులసి పాతివ్రత్య మహాత్మ్యాన్ని బోధించే ఈ వృత్తాంతాన్ని, సాలగ్రామ మహాత్మ్యాన్ని బోధించే వృత్తాంతాన్ని ఈరోజు తప్పకుండా వినాలి. అంతరార్థం ఏమిటి అంటే, గురుగారు. ఈనాటి కాలంలో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరు ఊరికే ఉండడం లేదు. తరగతిలోనో చుట్టుపక్కల ప్రాంతాలలోనో స్నేహాలు పెరగడం, ప్రేమలుగా మారడం గమనిస్తున్నాం. ఎలా ఉన్నా ఏమైనా అంగీకరించి వివాహం చేసుకున్న తరువాత భర్త దైవం, ఇల్లాలు దేవత, ఇలాగా ఉండాలి. కానీ మళ్ళీ అన్య ఆలోచనలు చెయ్యరాదు అనే ధర్మాన్ని ఈ వృత్తాంతం బోధిస్తుంది. పూర్వం ఏమైనా ఉండవచ్చుగాక, అది కాలధర్మం. పొరపాట్లు చేశాం, వివాహం చేసుకున్నాం. ఇక్కడ బద్ధులమై ఉండాలి, ధర్మబద్ధులమై ఉండాలి. ఇది విషయం, ఇది విషయం. చాలా రహస్యం గురుగారు. చాలా అద్భుతంగా కార్తీక ద్వాదశి, తులసి ద్వాదశి గురించి వివరించారు గురువుగారు. చాలా ధన్యవాదములు. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి